అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి రూట్ మార్చి పొత్తు పెట్టుకొని బీజేపీతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బీజేపీతో కలుసుకున్నాడు. ఇప్పుడు ఆ రహస్యంగా 4 గోడల మధ్యలో ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే వాళ్ళు మాట్లాడుకున్నది కార్యాచరణ దాల్చింది, ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏం మాట్లాడుకుని ఉంటారంటే, మన తాత ఉన్నాడే, ఎవరు, మన మోడీ తాత ఏం చెప్పుంటాడు ఈయనకి, ఇదిగో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ తరిమి కొట్టాలి, లేదా తిరిగి ఎక్కడి నుంచి క్రైస్తవంలోకి వెళ్ళారో అదే మతంలోకి తిరిగి వచ్చేయాలి. ఇది నీకు అప్పచెప్తున్న ప్రాజెక్ట్ అయ్యా బాబు అని మోడీ గారు ఈయనకి ఒక బాధ్యత అప్పచెప్పుంటాడు. ఈయన దానికి ఓకే, ఎందుకు పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్, దానికి యాక్సెప్ట్ చేశాడు. ఇది మనకు తెలియదు, ఓట్లేక ముందు మనకు తెలియదు. మనము నమ్మాము, ఓట్లేసాము. క్రైస్తవులు కూడా చాలామంది కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు, టీడీపీకి, బీజేపీకి, ఎవరికేసినా, జనసేనకేసినా, ఎవరికేసినా ఓటేలేదు ఎవరికి, బీజేపీ ప్రభుత్వానికి. నాకు తెలిసి బీజేపీ ప్రభుత్వానికి ఓటు వెళ్తుంది, జనసేనకేసినా బీజేపీకే వెళ్తుంది, టీడీపీకి వేసినా బీజేపీకి వెళ్తుంది అని తెలిసి కూడా ఓటేసిన వాడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవేతరుడు, క్రైస్తవ విరోధి. వాడే యేసుక్రీస్తుని సిలువేసినటువంటి మనస్తత్వం కలిగిన వాడు. సింపుల్, ఇక్కడ వెరీ క్లియర్. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి ఓటేశాడంటే ఎవరికి వేసినట్టు, బీజేపీకి వేసినట్టే. బీజేపీ ఏం చేస్తుంది మనం అందరికీ తెలుసు. వాళ్ళ కుట్రంతా కూడా ఈ దేశంలో మతతత్వపు పార్టీ ఏదైనా ఉందంటే మనకు కనిపించేది ఒకటే, అది బీజేపీ. కూటమి ప్రభుత్వంగా వాళ్ళు మారి ఈరోజు ముగ్గురు ఏకమైపోయి, ఫస్ట్ ఒకడు కొట్టేవాడు, తర్వాత ఇద్దరు కలిసి కొట్టడం మొదలు పెట్టారు, ఇప్పుడు ముగ్గురు కలిసి కొడుతున్నారు. ఎవరిని, క్రైస్తవుల్ని. ఇట్లా ఓట్లేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు.